అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్ 2వ యూనిట్ జర్నలిజంలోని మౌలిక అంశాలు. ముందుగా జర్నలిజం అంటే ఏంటో చూడండి. జర్నలిజం అంటే ప్రజలకు సమాచారం అందించే ప్రక్రియనే జర్నలిజం అంటారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి నిజమైన సమాచారాన్ని తీసుకురావటం, అందరికీ అందించడం. జర్నల్ అంటే ఏ రోజు జరిగే సంఘటనలను ఆ రోజే రాసే పుస్తకమే జర్నల్ అని అంటాము. ఈ పద్ధతినే జర్నలిజం అంటారు. అయితే ఈ జర్నలిజంలోని ముఖ్యమైన అంశాలే ఇవి: వార్త నిర్మాణం, వార్త కథనాలు, ఇంటర్వ్యూ, అనువాదం. ఇందులో ప్రతి ఒక్కదాని గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటిదైన వార్త అనే ప్రక్రియ గురించి ముందు ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, ఈ వార్తలో ముఖ్యమైన అంశాలేంటో చూడండి. ముందుగా పాఠ్య భాగాన్ని పరిచయం చేసుకుందాం. తర్వాత వార్త యొక్క నిర్వచనం, అంటే వార్త అంటే ఏంటి అనేది. తర్వాత వార్త యొక్క లక్షణాలు. ఇలా ఒక్కో దాని గురించి తెలుసుకుందాం. ముందుగా వార్త యొక్క పాఠ్య భాగ పరిచయాన్ని చూడండి. వార్త అనేది రోజు ప్రపంచంలో జరిగే సంఘటనలను, సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఉపయోగించే ముఖ్యమైన సమాచార సాధనం. మనం కొత్త విషయాలను తెలుసుకోవటం, నేర్చుకోవటం అంటేనే విజ్ఞానం. ఆ విజ్ఞానం అనేది మనం ఎంత ఎక్కువ సమాచారం పొందుతామో అంత ఎక్కువగా అభివృద్ధి చెంది ముందుకు వెళ్తాం. అంతెందుకు, ఉదాహరణకి ఎక్కడో ఒక దగ్గర జాబ్ మేళా ఉంది అని సమాచారం వస్తుంది. దాన్ని కొంతమంది తెలుసుకొని వెళ్ళి ఉపయోగించుకొని అభివృద్ధి చెందుతారు. కొందరు వెనుకబడిపోయి తెలియక ఆ అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ సమాచారం అనేది తెలుసుకోవాలి. దానికి ఈ మధ్య కాలంలో అయితే ఎన్నో రకాల సాధనాలు అనేవి ఉన్నాయి. అవేంటో మనకి కూడా తెలుసు. పుస్తకాలు, పత్రికలు, రేడియో, టెలిగ్రాఫ్, టెలిఫోన్, టెలివిజన్, కంప్యూటర్, సెల్ ఫోన్, మెయిల్, బ్లాగ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇలా మొదలైనవన్నీ కూడా సమాచారాన్ని చేరవేసే సాధనాలు. ఇవన్నీ కూడా సమాచారాన్ని చేరవేయటంలో అందరికీ ముఖ్యమైన పాత్ర కూడా పోషిస్తున్నాయి. ఇప్పటి కాలంలో చేతిలోనే ప్రపంచం ఉన్నట్టు సోషల్ మీడియా అనేది ఎంత ప్రభావం చూపుతుందో తెలుసు. దానివల్ల సమాచారం అనేది కూడా తొందరగా తెలుసుకొని సమాజం అనేది వేగవంతంగా మారి అభివృద్ధిలోకి వస్తుంది. ఇప్పుడంటే ఇలా ఉంది మరి. ప్రాచీన కాలంలో, ఆది మానవుల కాలంలో సమాచారాన్ని చేరవేయటానికి ఎంతగానో కృషి చేశారు. ఆది మానవులు సైగలు, శబ్దాల ద్వారా తమ భావాలను తెలియజేసేవారు. మనిషి ఆ దశ నుండి దాటి మనిషి చేసే శబ్దాలను భాష ద్వారా కొన్ని అర్థాలు వచ్చేలా కలిపి సమాచారాన్ని ఎదుటివారికి అందించటం మొదలు పెట్టారు. ఈ మాటలే తరువాత పదాలుగా, వాక్యాలుగా, భాషగా ఏర్పడి దానికో లిపి కలిపి, అంటే రాసే రూపకంగా మారి ఇక సమాజం అనేది క్రమంగా అభివృద్ధి వేగంగా పెరిగిపోయింది. మనుషులు తమ చుట్టూ ఏదైతే సమాచారం ఉంటుందో తయారు చేసి ఇతరులకు చేరవేయడానికి ప్రయత్నం చేశారు. ఆ విధంగా సమాచారం ఒక తరం నుండి మరో తరానికి చేరింది. వ్యక్తి యొక్క అభివృద్ధికి సమాచారం అనేది ఒక ముఖ్య పాత్ర పోషించింది. ఆ సమాచారాన్ని ఎంత కాలమైనా నిల్వ ఉంచుకోవడానికి ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇన్ని సాధనాలు కూడా ఉన్నాయి. ఎప్పటి సమాచారం, వార్త అయినా సరే ఈ సాధనాల వల్ల మనం చూసుకోవచ్చు. పురాతన కాలం యొక్క సమాచారమైనా సరే ఈ సాధనాల వల్ల మనం ఇప్పుడు కూడా చూడవచ్చు, ముందు తరాలు కూడా చూసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి సమాచారం తెలుసుకునే హక్కు ఉంది. ఈ సమాచారం హక్కు అనేది కొత్తది కాదు. ఇది రాజుల కాలం నుండి వస్తుంది. అంటే సమాచారం పొందటం ప్రజల యొక్క హక్కు అనే విషయం పురాతన కాలం నుండే ఉంది. రాజులు తమ పాలనలో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు ప్రజలకు సమాచారం ఇవ్వటానికి వివిధ మార్గాలను ఉపయోగించుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాచారాన్ని అందవేశారు. ఒక రాజేమో రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ అనే రాజు సమాచారం అందించేందుకు రాతి పలకపై రాయించేవాడు. మరొక రాజు అశోకుడు తన రాజ్యం అంతటా శిలాశాసనాలు చెక్కించి, అంటే సమాచారాన్ని రాళ్లపై చెక్కించి ప్రజలకు అందజేసేవారు. ఇలా సమాచారం తెలుసుకోవటం అనే హక్కు రాజుల కాలం నుండే వచ్చింది అని చెప్పవచ్చు. ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న: భారతదేశంలో మొదటి ఇంగ్లీష్ పత్రిక ఏంటి? ఆన్సర్ నాకు కామెంట్స్ లో చెప్పండి. ఇక కవి నన్నయ్య గారు మహాభారతంలో వార్త యొక్క ప్రాధాన్యత గురించి ఈ విధంగా పద్య రూపంలో చెప్పాడు. ఇక్కడ కనిపిస్తున్న పద్య రూపంలో చెప్పాడు. సమస్త ప్రపంచమంతా వార్త, సమాచారం ద్వారానే నడుస్తుంది. ప్రజలు కొత్త విషయాలు తెలుసుకొని
ముందుకు సాగుతున్నారు. వార్త లేని రోజు, సమాచారం అందని రోజు ప్రజలు అంధకారంలో మునిగిపోతారు. మనం వార్తలని సమాజానికి అందించాలి. అవే సమాజాన్ని చైతన్యం చేస్తాయి. సమాచారం లేకుంటే సమాజం ఎదగదు అని కవి నన్నయ్య గారు ఈ పద్య రూపంలో వార్త యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు. ఇదంతా కూడా వార్త యొక్క పాఠ్యభాగ పరిచయము. ఇప్పుడిక వార్త యొక్క నిర్వచనం తెలుసుకుందాం. వార్త అంటే అసాధారణ విషయాలు తెలియజేసేదే వార్త. అంటే సాధారణ విషయాలు చెప్పేది వార్త కాదు. రోజు జీవితంలో కనిపించే సంఘటనలు కాకుండా అనుకోకుండా జరిగేవే వార్తలు అని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండటం వార్త కాదు. అదే తుఫాను బాగా వచ్చి పంట నష్టపోతే అది వార్త అవుతుంది. ఒక ఇంగ్లీష్ జర్నలిస్ట్ వార్తను ఏమని నిర్వచించాడంటే, కుక్క మనిషిని కరిస్తే అది వార్త కాదు, మనిషి కుక్కని కరిస్తే అది వార్త అని లార్డ్ నార్త్ క్లిఫ్ అనే ఇంగ్లీష్ జర్నలిస్ట్ గారు నిర్వచించారు. మరో వ్యక్తి ఏమన్నాడంటే, వార్తలు సమాచారం అనేది తాజాగా ప్రజలకు ఆసక్తిని కలిగించే విధంగా ఉండాలని మరొక జర్నలిస్ట్ అయిన డబ్ల్యూసి బ్లేయర్ గారు చెప్పారు. ఇక వార్తని ఇంగ్లీష్ లో న్యూస్ అంటారని మనందరికీ తెలుసు. అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ 4 దిక్కుల నుండి వచ్చే సమాచారాన్నే వార్త, న్యూస్ అని అంటాము. ప్రపంచంలో అన్ని దిక్కుల నుండి వచ్చే తాజా సమాచారమే వార్త. ఇప్పుడిక చివరగా వార్త యొక్క లక్షణాలు తెలుసుకుందాం. చూడండి, వార్త యొక్క లక్షణాలు: ప్రాధాన్యత, సామీప్యం, సంఘర్షణ, సంచలన మార్పు, అభివృద్ధి. ఈ 5 కూడా వార్త యొక్క లక్షణాలు. ముందుగా మొదటి లక్షణమైన ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. చూడండి, పత్రికల్లో, టీవీ ఛానల్లో రోజు అనేక వార్తలు వస్తూ ఉంటాయి. వచ్చిన వాటన్నిటికీ చోటు కల్పించటం సాధ్యం కాదు. ఎందుకంటే ఎన్నో వేల లక్షల వార్తలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైతే ముఖ్యమైన వార్తలున్నాయో వాటినే ఎంపిక చేసి ప్రాధాన్యత ఇచ్చి ప్రచురణకు, ప్రసారానికి పంపించాలి. నిన్న జరిగిన సంఘటన కంటే ఈ రోజు జరిగిన విషయానికే, అంటే తాజా వార్తకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే న్యూస్ షుడ్ బి ఫ్రెష్ లైక్ ఫిష్. వార్త అనేది తాజా చేపలాగా ఉండాలి. ప్రజలపై ఎక్కువగా ఏవైతే ప్రభావం చూపే వార్తలుంటాయో, సమాజాన్ని ఆలోచింపజేసే వార్తలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే సాధారణంగా జరిగే విషయాలు కాకుండా అసాధారణ విషయాలు, రాజకీయ, సినీ తారల గురించి, క్రీడాకారులు, శాస్త్రవేత్తల గురించి వచ్చే వార్తలు, ఇలాంటి వార్తలకే ప్రాధాన్యత ఇస్తారు. అలాగే దేశంలో ముఖ్యమైన స్థలాలు, పార్లమెంట్, ఎర్రకోట, భక్తులు ఎక్కువగా ఉండే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు, రాష్ట్ర శాసనసభలు, ఇంకా అలాగే సినిమా హీరోలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇలా వీరి జీవితాల్లో ఏవైనా అనుకోకుండా సంఘటనలు జరిగితే ఆ విషయాలు ప్రజల పట్ల ఎంతగానో ఆసక్తిని కనబరుచుతుంది. కాబట్టి అలాంటి వార్తలు అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా ఉంటాయి. ఇక రెండవ లక్షణం సామీప్యం. సామీప్యం అంటే ఎక్కడో దూరంగా జరిగిన సంఘటనల కంటే మన దగ్గరలో జరిగే సంఘటనలకే ప్రేక్షకులు, చదివే వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఉదాహరణకి, మన ఊరిలో ఏదైనా జరిగినప్పుడు ఆ సంఘటనకి మనం ఆ వార్త పైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తాం. అదే దూర ప్రాంతం అయితే అంతగా ప్రాధాన్యత ఇవ్వం. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం కంటే హైదరాబాద్ లో దగ్గరలో జరిగిన రోడ్డు ప్రమాదమే సమీపంగా ఉంటుంది. అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన వార్త కంటే దగ్గరలో, సమీపంలో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలకే పాఠకులు, ప్రజలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే సామీప్యం అంటే మనకు దగ్గరలో జరిగిన దానికే, ఉన్నదానికే ప్రాధాన్యత ఉంటుంది. ఇక మూడవ లక్షణం సంఘర్షణ. సంఘర్షణతో కూడిన వార్తలు ప్రజలకు ఎక్కువగా ఆకర్షిస్తాయి. అంటే 2 విషయాల మధ్య, 2 సిద్ధాంతాల మధ్య జరిగే సంఘర్షణలు కానీ, వివాదం, గొడవల్లాంటివి సంబంధిత వార్తలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. రిజర్వేషన్లు కావాలని పోరాడే వర్గాల మధ్య ఘర్షణ, అలాగే ముస్లిం మతాల మధ్య జరిగే ఘర్షణ, 2 రాజకీయ పక్షాల మధ్య జరిగే ఘర్షణ, కార్మికుల పోరాటాలలో హింస జరగటం వంటి వార్తలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటివి పాఠకులకు ఎక్కువగా చదువుతారు. హత్యలు కానీ, ఆడవారిపై అఘాయిత్యాలు, రేపులు కానీ ఇలాంటి సంఘర్షణ ప్రముఖ వార్తలుగా ఉంటాయి. హత్యలు కానీ, ఆడవారిపై అఘాయిత్యాలు, రేపులు ఇలాంటి సంఘర్షణ కలిగిన వార్తలే ప్రముఖ వార్తలుగా ఉంటాయి. ఇక 4వ లక్షణం
సంచలన మార్పు. ఏదైనా ఒక సంఘటన ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించే మార్పు అయినప్పుడు అది సంచలన మార్పు వార్తగా అవుతుంది. ఇలాంటి వార్తలు ప్రజల్లో ఎక్కువగా ఆసక్తిని పెంచుతుంది. ఉదాహరణకి ఎంసెట్ పరీక్ష లేకుండా ఇంటర్ మార్కుల ఆధారంగా మెడికల్ సీట్లు కేటాయింపు అనేది, అలాగే 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు చేయబడ్డాయి అని. ఇలాంటి సంచలన మార్పు వార్తలు సమాజంపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మీరు కావాలంటే ఎగ్జామ్ లో సంచలన మార్పుకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మీకు వచ్చినవి రాసుకోవచ్చు. ఇక చివరగా 5వ లక్షణం అభివృద్ధి. వార్తలు సూచనీయ, అసూచనీయ వార్తలన్నీ సమాజ అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. సూచనీయ, అసూచనీయ అంటే, సూచనీయ అంటే ముందుగానే అంచనా, అంటే అనుకున్న విధంగా జరిగే సంఘటనలు కానీ, అంటే పోలీస్ స్టేషన్ నుండి నేర వార్తలు, ఉద్యోగ ప్రకటనలు, నోటిఫికేషన్స్, ఎన్నికలకు సంబంధించిన ఇవన్నీ కూడా సూచనీయ వార్తలు. వీటినే సురక్షిత వార్తలని కూడా అంటారు. ఎందుకంటే ఇవి ముందుగానే సేకరించి అంతా సిద్ధం చేసుకొని ఉంటాయి. అసూచనీయ వార్తలు అంటే అకస్మాత్తుగా జరిగే సంఘటనలను, అంటే ముందుగా ఎవరు ఊహించకుండా సడన్ గా జరిగేవి. ఉదాహరణకి ప్రముఖ వ్యక్తి మరణించటం కానీ, ఏదైనా భూకంపం, తుఫాను రావటం, ఇవన్నీ కూడా అసూచనీయ వార్తలు. కాబట్టి సూచనీయ, అసూచనీయ వార్తలను అభివృద్ధి వార్తల్లో భాగంగా చూడాలి. వీటితో పాటు ప్రజల సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టు నిర్మాణం, వంతెన నిర్మాణం, వైద్యశాల ఏర్పాట్లు ఇలా అభివృద్ధి వార్తలుగా మారతాయి. ఇవన్నీ కూడా వార్త యొక్క 5 లక్షణాలు. వార్త లక్షణాలను బట్టి సమాచారం, అంటే వార్త నిజమైందా కాదా, నిజమైన విషయాలను మాత్రమే చూసి ఆ వార్త చదివే వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకొని వార్త తాజాగా ప్రస్తుత పరిస్థితులకు ప్రాధాన్యత ఇస్తే లక్షణాత్మకమైన వార్త అవుతుంది. ఎలాంటి ఊహలు కానీ కల్పితాలు లేకుండా జరిగింది జరిగినట్లు వాస్తవాలను నివేదికగా అందించినప్పుడే మంచి లక్షణాత్మకమైన వార్త అవుతుందని చెప్పవచ్చు. ఇదంతా కూడా వార్త యొక్క లక్షణాల గురించి. మరొక వీడియోలో వార్త యొక్క నిర్మాణం గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.